Hello, good morning, students. Yesterday, we discussed about balancing of equation by ion electron method in acidic medium. Today, we discussed about balancing of equation by ion electron method in basic medium. నిన్నటి క్లాస్లో మనం అసిడిక్ మీడియంలో ఎలా ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలో అందులో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటో మనం చక్కగా చెప్పుకున్నాం. ఒక ఈక్వేషన్ కూడా మనం బ్యాలెన్స్ చేసాం. సో ఈరోజు మనం ఏంటంటే ఈక్వేషన్ను అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్లో బ్యాలెన్స్ చేయాలి, కానీ ఈరోజు బేసిక్ మీడియం. సో నిన్న అసిడిక్ మీడియం చూసాం, ఈరోజు బేసిక్ మీడియం చూస్తాం. సో అసిడిక్ మీడియంకి బేసిక్ మీడియంకి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ వన్ స్టెప్, that is the hydrogen balancing step, remaining as it is same. So basic medium lo hydrogen balancing ఏంటంటే where the hydrogens are less, that side you add that number of water molecule, at the same time same number of OH minus ions are added to the opposite side. సింపుల్ ఇది. కానీ టెక్స్ట్ బుక్లో ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజన్గా ఇచ్చాడు. సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్, దాన్ని మనం ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్మీడియట్లో అది కామన్ కోర్స్ సిలబస్ చేశారు కాబట్టి ఈ స్టెప్ ఒక్కటి ఏంటంటే డిఫరెంట్గా ఉంది. కానీ ఓల్డెన్ డేస్లో ఏంటంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఏంటంటే జస్ట్ హైడ్రోజన్ బ్యాలెన్స్ స్టెప్ ఏంటంటే వేర్ ద హైడ్రోజన్స్ ఆర్ లెస్, దట్ సైడ్ యూ ఆర్ దట్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్, అట్ ది సేమ్ టైమ్ సేమ్ నెంబర్ ఆఫ్ OH మైనస్ అయాన్స్ ఆర్ యాడెడ్ టు ద ఆపోజిట్ సైడ్. ఇది చేసిన ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఉండేది చూసినా ఏంటంటే ఇంకొక స్టెప్ ఎక్కువ చేశాడు కాబట్టి కొద్దిగా ఏంటంటే స్టూడెంట్స్కి 2 స్టెప్స్ తీసుకోవాల్సింది వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా 1 స్టెప్లోనే మనం ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయవచ్చు. సో ఇక్కడ ఏంటంటే సేమ్ అసిడిక్ మీడియంలో ఉన్నట్లే ఇక్కడ కూడా మనం ఏంటంటే ముందు స్కెలిటన్ ఈక్వేషన్ రాసుకోవాలి. ఈక్వేషన్ రాసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ను పాయింట్అవుట్ చేయాలి. చేసిన తర్వాత ఆక్సిడేషన్ రియాక్షన్, రిడక్షన్ రియాక్షన్ రెండింటిని ఐడెంటిఫై చేయాలి. ఆక్సిడేషన్ రియాక్షన్లో ఎన్ని ఎలక్ట్రాన్ లాస్ అవుతున్నాయో దాన్ని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ అలానే రిడక్షన్ రియాక్షన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతున్నాయో వాటిని కూడా మెన్షన్ చేయాలి. తర్వాత ఏంటంటే 2 హాఫ్ రియాక్షన్ను స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేసి ప్రతి రియాక్షన్ను నువ్వేంటంటే సిస్టమేటిక్గా బ్యాలెన్స్ చేయాలి. ఈ రోజు ఉన్నటువంటి ఒక ఈక్వేషన్ ఏంటంటే, సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్ బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ P4 ప్లస్ OH మైనస్ గివ్స్ రైజ్ టు PH3 ప్లస్ H2PO2 మైనస్ బేసిక్ మీడియం అని మెన్షన్ చేశాడు. ఇప్పుడు మనం ఏంటి ప్రతి ఈక్వేషన్ను ఆక్సిడేషన్ స్టేట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇక్కడ ఫాస్ఫరస్ మనకేంట్రా అంటే 0 ఆక్సిడేషన్ స్టేట్, ఎందుకంటే ఫ్రీ స్టేట్. సో ఫ్రీ స్టేట్లో నిన్న మనం రూల్ చెప్పుకున్నాం. సో ఎనీ ఎలిమెంట్ ఇన్ ద ఫ్రీ స్టేట్ ఆర్ అన్కంబైన్డ్ స్టేట్ ఇట్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ 0, కాబట్టి ఇక్కడ 0. నెక్స్ట్ PH3 ఫాస్ఫరస్లో ఇక్కడ PH3 ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ స్టేట్ -3. సో అలానే H2PO2 మైనస్లో ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ స్టేట్ +1. ఎలానో చూద్దాం. చూడండి PH3, ఓకే PH3లో ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ స్టేట్, దీన్ని మనం X అనుకున్నాం. X ప్లస్ 3+1, ఎందుకంటే నాన్ మెటల్కి హైడ్రోజన్ లింక్ అయింది కాబట్టి +1 ఈజ్ ఈక్వల్ టు 0. X ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. X ఈజ్ ఈక్వల్ టు -3. సో అందుకే మనం అక్కడ -3 వేసాం. అలానే ఇంకోటి రెండవ కాంపౌండ్ ఏంటి H2PO2 మైనస్లో ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ స్టేట్. సో చూడండి H2PO2 మైనస్ ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ స్టేట్. సో 2+1, ఇది తెలియదు కాబట్టి X అనుకున్నాం.
2 of -2 is equal to -1. ఎందుకంటే సమ్ ఆఫ్ ద ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ అయానిక్ మాలిక్యూల్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఛార్జ్ అన్నాం కాబట్టి -1. కానీ ఏ మాలిక్యూల్ అయినా సరే సమ్ ఆఫ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0 చేయాలి. కాబట్టి -1 ఇవతలు తీసుకొని వద్దాం. సో 2 ప్లస్ x minus 4 plus 1 is equal to 0. X minus 1 is equal to 0. X is equal to plus 1 plus 1. So this is the oxidation state. pH 3 లో phosphorus -3, H2 PO2 minus లో phosphorus oxidation state +1. Now let us see. So here ఆక్సిడేషన్ స్టేట్ 0 అన్నాం, ఇక్కడ -3 అన్నాం. సో 0 to -3, ఇక్కడేమో 0 ఉంది, ఇక్కడేమో -3 ఉంది. 0 to -3 అంటే రిడక్షన్. రిడక్షన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇక్కడ డిఫరెన్స్? 3 ఎలక్ట్రాన్స్. 3 ఎలక్ట్రాన్స్. అయితే ఎన్ని ఫాస్ఫరస్లు ఉన్నాయి ఇక్కడ? 4. దట్ ఈస్ ఈక్వల్ టు 12 ఎలక్ట్రాన్స్. దిస్ ఇస్ ద చార్జ్, వెరీ సింపుల్. సో 3 electrons into 4, that is equal to 12 electrons. Okay, బాగుంది. సో 0 to here plus 1. 0 to here plus 1. 0 to plus 1 means oxidation. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇక్కడ? 1 ఎలక్ట్రాన్ ఇంటూ ఎన్ని ఫాస్ఫరస్లు ఉన్నాయి? 4. దట్ ఈస్ ఈక్వల్ టు 4 electrons. దిస్ ఇస్ ద చార్జ్. దిస్ ఇస్ ద చార్జ్. సో ఇప్పుడు మనం ఆక్సిడేషన్ రియాక్షన్ను ఐడెంటిఫై చేశాం, రిడక్షన్ రియాక్షన్ను మనం ఐడెంటిఫై చేశాం. కాబట్టి ఇప్పుడు 2 హాఫ్ రియాక్షన్లు మనం స్ప్లిట్ చేయాలి, అంటే విడివిడిగా రాసుకోవాలి. ఒకవైపు ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, ఇంకోవైపు రిడక్షన్ హాఫ్ రియాక్షన్ రాసుకున్న తర్వాత ఇది రిడక్షన్ హాఫ్ రియాక్షన్ P4 to PH3 రిడక్షన్ వైపు రాసుకోవాలా. ఆక్సిడేషన్ P4 H2 PO2 మైనస్ ఆక్సిడేషన్ వైపు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత సిస్టమాటిక్గా ప్రతి హాఫ్ రియాక్షన్ మనం బ్యాలెన్స్ చేయాలి. ఎలా? నిన్న అసిడిక్ మీడియంలో ఎలా అయితే బ్యాలెన్స్ చేశామో అలానే మనం బ్యాలెన్స్ చేయాలి. నౌ యు సీ. సో ఫస్ట్ వన్, oxidation half reaction. What is the oxidation reaction? P4 gives rise to H2 PO2 minus. Reduction half reaction. P4 gives rise to PH3. Right. ఇప్పుడు సిస్టమాటిక్ బ్యాలెన్స్లు ఏంట్రా అంటే ఫస్ట్ స్టెప్, అదర్ దాన్ ఆక్సిజన్ హైడ్రోజన్ రిమైనింగ్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్ చేయాలి. సో బ్యాలెన్స్ ద ఆటమ్స్ అదర్ దాన్ ఆక్సిజన్ హైడ్రోజన్. చూడండి, ఇక్కడ ఫాస్ఫరస్లు 4 ఉన్నాయి, ఇక్కడ ఫాస్ఫరస్లు 4 ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 1 ఫాస్ఫరస్ ఉన్నాయి. కాబట్టి ఇటువైపు మనం 4 పెడితే ఫాస్ఫరస్లు బ్యాలెన్స్ అవుతాయి. క్లియర్? సో P4 గివ్స్ రైజ్ టు 4H2 PO2 మైనస్. ఇక్కడ 4 ఫాస్ఫరస్లు, ఇక్కడ 4 ఫాస్ఫరస్లు బ్యాలెన్స్. అంటే అదర్ దాన్ ఆక్సిజన్ హైడ్రోజన్, అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ కాకుండా ఇక రిమైనింగ్ ఎలిమెంట్ ఏముంది? ఇక్కడ ఫాస్ఫరస్ ఒకటే. సో ఫాస్ఫరస్ను బ్యాలెన్స్ చేయాలా. చేశాం కదా, రైట్. అలానే ఇటువైపు కూడా రిడక్షన్లో కూడా చూసుకోండి. ఇక్కడ ఎన్నున్నాయి? 4 ఫాస్ఫరస్లు ఉన్నాయి, ఇక్కడ ఒకే ఫాస్ఫరస్ ఉంది. కాబట్టి ఇక ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా మిగిలిన ఎలిమెంట్ ఫాస్ఫరసే. కాబట్టి ముందు దీన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి ఇటువైపు 4 పెడితే సరిపోతుంది. కాబట్టి P4 గివ్స్ రైజ్ టు 4PH3. రైట్, రైట్. నెక్స్ట్, బ్యాలెన్సింగ్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ను బ్యాలెన్స్ చేయాలి. సేమ్ అసిడిక్ మీడియంలో ఏం చెప్పాం? వేర్ ద ఆక్సిజన్స్ ఆర్ లెస్, దట్ సైడ్ యూ యాడ్ సింప్లీ వాటర్ మాలిక్యూల్. యాడెడ్ సింపుల్ వాటర్ మాలిక్యూల్. చూడండి, 4 2s 8. ఇటువైపు 8 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇటువైపు ఏమి లేవు. కాబట్టి 8 ఆక్సిజన్స్ లెస్ ఉన్నాయి. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ వైపు 8 వాటర్ మాలిక్యూల్స్ వేయాలి. సో P4 plus 8H2O gives rise to 4H2 PO2 మైనస్. ఇక్కడ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్. ఇక్కడ ఆక్సిజన్స్ లేవు కాబట్టి నువ్వు ఏం రాయవు. కాబట్టి ఆక్సిజన్స్ ఉంటేనే బ్యాలెన్స్ చేస్తావు, లేకపోతే ఏంటంటే యాజ్ టీజ్గా ఈక్వేషన్ రాసేసాం. సో దిస్ స్టెప్ ఈజ్ ఇండికేట్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్. నెక్స్ట్, హైడ్రోజన్ ఆటమ్స్. ఇక్కడే మనకు అసిడిక్ మీడియంకి బేసిక్ మీడియంకి
తేడా ఉంది. అక్కడ ఏమన్నాం అసిడిక్ మీడియంలో సింపుల్గా ఎక్కడైతే హైడ్రోజన్స్ తక్కువ ఉంటాయో అక్కడ సింపుల్గా హెచ్ ప్లస్ అయాన్స్ వేస్తాం. కానీ బేసిక్ మీడియంలో ఏంట్రా అంటే వేర్ ద హైడ్రోజన్స్ ఆర్ లెస్ దట్ సైడ్ యూ యాడ్ దట్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అట్ ది సేమ్ టైమ్ సేమ్ నెంబర్ ఆఫ్ OH మైనస్ అయాన్స్ ఆర్ యాడెడ్. అంతేగాని బేసిక్ మీడియం ఉంది కదా, ఎక్కడైతే హైడ్రోజన్స్ ఉన్నాయో అక్కడ నేను OH మైనస్ ఓన్లీ యాడ్ చేస్తాను సార్, పోయినసారి అసిడిక్ మీడియంలో H+ కదా, ఇక్కడ OH మైనస్ యాడ్ చేస్తానంటే కుదరదు. ఎందుకంటే OH మైనస్ అయాన్స్ యాడ్ చేస్తే అక్కడ మళ్ళీ ఆక్సిజన్ యాటమ్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి మళ్ళీ ఆక్సిజన్ యాటమ్స్ అనేటివి బ్యాలెన్స్ కావు. అందుకోసమే వాటర్ మాలిక్యూల్ వేస్తాం. వాటర్లో ఏముంటుంది? H+ ఉంటుంది, OH మైనస్ ఉంటుంది. కాబట్టి అటువైపు మళ్ళీ OH మైనస్ వేస్తావు కాబట్టి ఇక్కడ ఎన్ని వాటర్లు వేస్తావో అక్కడ కూడా అన్నీ OH మైనస్ వేస్తావు కాబట్టి OH మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఇక హైడ్రోజన్స్ అనేవి అక్కడ వాటర్లు మిగులుతాయి కాబట్టి అక్కడ ఇండైరెక్ట్గా హైడ్రోజన్స్ను బ్యాలెన్స్ చేసినట్లు. అందుకోసమే మనం తక్కువ ఉన్న వైపు వాటర్ మాలిక్యూల్, నెక్స్ట్ దానికి ఆపోజిట్ సైడ్లో OH మైనస్ అయాన్స్ అనేటివి యాడ్ చేస్తాం. ఓకే, నౌ సి ఇక్కడ ఏంటి 4 2s 8 2s 16 ఉన్నాయి, 4 2s 8 ఉన్నాయి. అంటే ఇటువైపు 16 హైడ్రోజన్స్, ఇటువైపు 8 హైడ్రోజన్స్. కాబట్టి ఇక్కడ 8 హైడ్రోజన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇటువైపు 8 వాటర్ మాలిక్యూల్ వేస్తాను. వెంటనే ఇటువైపు ఏంట్రా అంటే 8 OH మైనస్లు వేస్తాను. చూడండి ఇక్కడ వేశాడు, చూడు P4 ప్లస్ 8 వాటర్ మాలిక్యూల్, నెక్స్ట్ 4H2 PO2 మైనస్ ప్లస్ 8 వాటర్ మాలిక్యూల్. అట్ ది సేమ్ టైం ఆపోజిట్ సైడ్లో 8 OH వేశాడా? వేశాడు. ఇక్కడ చూడండి, సో 4 3s 12 హైడ్రోజన్స్. సో ఇటువైపు ఏమి లేవు, అందుకే ఇక్కడ 12 వాటర్ మాలిక్యూల్ వేశాడు, 12 OH మైనస్ అయాన్స్ వేశాడు. ఓకే, ఇక నెక్స్ట్ ఏంట్రా అంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ చార్జెస్. ఇక్కడ ఏంట్రా అంటే ప్రోడక్ట్ వైపు 8 వాటర్ మాలిక్యూల్ ఉన్నాయి, రియాక్టెంట్ వైపు కూడా 8 వాటర్ మాలిక్యూల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడే క్యాన్సిల్ చేసేసాడు అనమాట. కాబట్టి 8 రూపీస్ ఇస్తున్నాడు, 8 రూపీస్ తీసుకుంటున్నాడు. ఎంత ఇచ్చాడు? 0. అలా ఉంది. కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ చార్జెస్ అన్నప్పుడు ఏంటంటే P4 ప్లస్ 8 OH మైనస్ గివ్స్ రైస్ టు 4H2 PO2 మైనస్ ప్లస్ 4 ఎలక్ట్రాన్స్. ఎందుకు ఇక్కడ 0 ఆక్సిడేషన్ స్టేట్ అన్నాం, ఇటువైపు +1 అన్నాం, 0 2 +1 అంటే 1 ఎలక్ట్రాన్. కానీ ఇక్కడ 4 ఫాస్ఫరస్లు ఉన్నాయి కాబట్టి 1 × 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఎలక్ట్రాన్. ముందుగానే మనం రాసాం కాబట్టి అక్కడ ఆక్సిడేషన్ రియాక్షన్లో మనకు ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేటివి లాస్ అయినాయి, ఆ లాస్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ 4 కాబట్టి అదే ఛార్జ్. సో ఇక్కడ చూడండి P4 ప్లస్ 12H2O ప్లస్ 12 ఎలక్ట్రాన్స్. ఎట్లా? ఇది 0, ఇక్కడ -3 అంటే 3 ఎలక్ట్రాన్ డిఫరెన్స్ కాబట్టి 4 ఫాస్ఫరస్ కాబట్టి 3 × 4 12 అని మనం రాసాం కాబట్టి ఆ ఎలక్ట్రాన్సే మనకి ఇక్కడ ఛార్జ్ అవుతుంది. సో గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ హియర్ ఇన్ ద రిడక్షన్ రియాక్షన్ యాక్టింగ్ యాజ్ ఛార్జ్. కాబట్టి 12 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు చూడండి, ఇటువైపు ఏమో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇటువైపు ఏమో 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. రెండు ఛార్జెస్ని ఈక్వలైజ్ చేయాలి కాబట్టి సింపుల్గా ఈ ఒక్క ఈక్వేషన్ని నువ్వు ఏంట్రా అంటే 3తో మల్టిప్లై చేసినావు అనుకో, అప్పుడు 12 అవుతుంది. కాబట్టి 12 క్యాన్సిల్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నౌ ఈక్వలైజింగ్ ద చార్జెస్ ఆర్ ఎలక్ట్రాన్స్. అప్పుడేంటి ఇంటూ దీన్ని 3తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 3 P4 ప్లస్ 8 3s 24 OH మైనస్ 4 3s 12 H2 PO2 మైనస్ ప్లస్ 4 3s 12 ఎలక్ట్రాన్స్. ఇది యాజ్ ఇట్ ఈజ్గా మనం అలానే ఆల్రెడీ 12 ఎలక్ట్రాన్స్తో ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తాం. నౌ యాడ్ ద బోత్ రియాక్షన్స్. ఇప్పుడు రెండు రియాక్షన్స్ను మనం యాడ్ చేయాలి. చూడండి, ఇది రాశాం, దీని కింద రిడక్షన్ రియాక్షన్ రాసేసాం. ఫస్ట్ మనకిప్పుడు ఎవరు క్యాన్సిల్ అవుతారు? చూడండి, ఇప్పుడు ఎవరు క్యాన్సిల్ అవుతారు? 12 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయి,
12 electrons cancel. సో చార్జెస్ ఆర్ క్యాలెన్స్. ఇక కామన్ అయాన్స్ ఏమున్నాయి, ఇక్కడ 24 OH మైనస్ ఉన్నాయి, ఇక్కడ 12 OH మైనస్ ఉన్నాయి కాబట్టి 12 మిగులుతాయి, 12 OH మైనస్ మిగులుతుంది. ఇక ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా, ఏమి కావు. కాబట్టి ఇప్పుడు రెండింటిని కలపాలి కాబట్టి ఇక్కడ 3 ఫాస్ఫరస్లు ఉన్నాయి, ఇక్కడ 1 ఫాస్ఫరస్లు ఉన్నాయి కాబట్టి 3 + 1 4, 4p4 ప్లస్ ఇక్కడ 12 మిగిలినాయి కాబట్టి 12 OH మైనస్ ప్లస్ 12 వాటర్ మాలిక్యూల్. ఇంకంతే కదా, ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటివి ఇంకా ఏమన్నా ఉన్నాయా, ఏమి లేవు. గివ్స్ రైస్ టు నెక్స్ట్ 4pH3, yes 4pH3 ప్లస్ 12H2PO2 మైనస్ 12H2PO2 మైనస్. ఇక్కడ చూడండి 4 12 12 4 12 ఇలా నంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయి కాబట్టి ఈ మొత్తం అన్ని నంబర్స్ ఏంటంటే ఒక నంబర్తో మనం సింపుల్గా డివిజన్ చేస్తే సింపుల్ నంబర్ ఆఫ్ మోల్స్ వస్తాయి కాబట్టి ఆ ఈక్వేషన్ కూడా రాయొచ్చు మనం. ఇక్కడ టోటల్గా ఏంటంటే 4th డివైడ్ చేసామనుకోండి, 4 1s 4 అంటే 1p4, 4 3s 12, 3 OH మైనస్, 4 3s 12, 3H2O gives rise to 4 1s 4 pH3 plus 4 3s 12, 3H2PO2 మైనస్. సార్ మాకెందుకు సార్ ఇదంతా కన్ఫ్యూజన్ ఉంది, మేము ఇంతవరకే రాస్తామంటే ఓకే, అంతవరకే రాసేయచ్చు, నో ప్రాబ్లం. అయితే చెక్ చేయాలి మొత్తం అన్ని బ్యాలెన్స్ అయినాయా లేదా మనం చెక్ చేసుకోవాలి. సో 4 4s 16 ఫాస్ఫరస్, ఇక్కడ 4 ఇక్కడ 12, 16 ఫాస్ఫరస్. అలానే ఆక్సిజన్స్ ఇక్కడ 12 ఇక్కడ 12, 24 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో 12 2s 24. నెక్స్ట్ హైడ్రోజన్స్ ఇక్కడ 12 ఉన్నాయి, ఇక్కడ 24 ఉన్నాయి, 24 + 12 36 హైడ్రోజన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ చూద్దాం, 4 3s 12, 24, 24 + 12 36. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాలెన్స్. అలానే ఈ షార్ట్ ఫామ్లో ఉన్న ఈక్వేషన్లో కూడా నువ్వు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. 4 ఫాస్ఫరస్లు, 1 + 3 4 ఫాస్ఫరస్, 3 ఆక్సిజన్స్ + 3 ఆక్సిజన్స్ మొత్తం ఎన్ని 6, 3 2s 6. నెక్స్ట్ హైడ్రోజన్స్ 3 + 6 9 హైడ్రోజన్స్, 3 2s 6 + 3 9 హైడ్రోజన్స్. సో ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాలెన్స్. సో దిస్ ఈజ్ ద బేసిక్ మీడియంలో మనం ఈక్వేషన్ను బ్యాలెన్స్ చేయడం. సో ఈ విధంగా మనం ఏంటంటే అసిడిక్ మీడియం కానీ బేసిక్ మీడియం కానీ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలి అంటే తప్పనిసరిగా మనకు ఏం కావాలి అంటే ఆక్సిడేషన్ స్టేట్ డిటర్మినేషన్ రావాలి. సో వెన్ ఎవర్ యూ ఐడెంటిఫై ద ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ దెన్ ఈజీలీ balance the ion electron method in acidic medium as well as basic medium. So these balancing equation predominantly depends on oxidation states. So whenever you know the rules of oxidation state and automatically you identify the oxidation state and different types of reaction, that is the oxidation reaction and reduction reaction. Now based on this oxidation state, the reactions are classified into 4 types. One is the oxidation reaction, another one is the reduction reaction. Oxidation reaction ante oxidation number increases or loss of electrons. Reduction reaction means oxidation number decreases, that is the gain of electrons, is called reduction reaction. అయితే ఈ రెండు రియాక్షన్స్ మనం ఇక్కడ చూసాం. ఇక మూడవది ఏంటంటే డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ examination as well as competition point of view. So what is meant by disproportionation reaction? You see, what is meant by disproportionation reaction? The reaction in which same element undergoes oxidation as well as reduction. ఒక రియాక్షన్ తీసుకున్నట్లయితే ఆ రియాక్షన్లో ఒకే ఎలిమెంట్ ఆక్సిడేషన్లో పార్టిసిపేట్ కావాలి, రిడక్షన్లో పార్టిసిపేట్ కావాలి. అటువంటి రియాక్షన్స్నే మనం ఏంటంటే డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్, అననుపాత చర్యలు. సో డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్, ద రియాక్షన్ ఇన్ విచ్ సేమ్ ఎలిమెంట్ అండర్గోస్ ఆక్సిడేషన్ యాజ్ వెల్ యాజ్
reduction. The best example హైడ్రోజన్ పెరాక్సైడ్. సింపుల్గా ఎగ్జాంపుల్ కాబట్టి దీన్ని తీసుకోవచ్చు. సో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏమవుతుందంటే వాటర్గా ఆక్సిజన్గా డిసోసియేట్ అవుతుంది. సో H2O2 గివ్స్ రైస్ టు H2O plus O2. బ్యాలెన్స్ చేస్తే 2 moles ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 2 moles ఆఫ్ వాటర్ ప్లస్ 2 moles ఆఫ్ 1 mole ఆఫ్ ఆక్సిజన్. 1 mole ఆఫ్ ఆక్సిజన్. చూడండి ఇక్కడేమో +1 హైడ్రోజన్ +1, ఇక్కడ కూడా +1, హైడ్రోజన్ +1, ఇక్కడ కూడా +1. ఇక్కడ ఆక్సిజన్ వచ్చినప్పుడు ఏంటంటే ఫ్రీ స్టేట్ కాబట్టి ఇది 0. అయితే పెరాక్సైడ్లో మనం ఆక్సిడేషన్ స్టేట్ ఏమన్నాం నిన్న -1 అన్నాం. సో ఇక్కడ నార్మల్ ఆక్సిజన్లో ఆక్సిడేషన్ స్టేట్ ఎంత -2 అన్నాం. ఇప్పుడు చూడండి -1 to -2 తగ్గింది కాబట్టి రిడక్షన్. ఓకే, నెక్స్ట్ ఇదే ఆక్సిజన్ ఏంట్రా అంటే -1 to 0 పెరిగింది కాబట్టి ఆక్సిడేషన్. సో ఇక్కడ ఈ రియాక్షన్లో ఆక్సిజన్ అనేటువంటి ఎలిమెంటు మనకేంట్రా అంటే రిడక్షన్లో పార్టిసిపేట్ అయింది, ఆక్సిడేషన్లో పార్టిసిపేట్ అయింది. సో దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. జనరల్గా ఈ డిస్ప్రపోర్షనేట్ రియాక్షన్స్ ఏవి పార్టిసిపేట్ అవుతాయంటే నాన్ మెటల్స్ లైక్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, ఆక్సిజన్, సల్ఫర్, హాలోజన్స్. హాలోజన్స్లో ఎక్సెప్ట్ ఫ్లోరిన్ తప్ప మిగిలినటువంటి హాలోజన్స్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ అవుతాయి. ఫ్లోరిన్ ఎందుకు కాదు సార్ అంటే ఇట్ ఈస్ ద సూపర్ హాలోజన్ అండ్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఇన్ ద ఎంటైర్ పీరియాడిక్ టేబుల్. సో దిస్ ఈస్ ద డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. సో వాట్ ఈస్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్? ద రియాక్షన్ ఇన్ విచ్ same element undergoes oxidation as well as reduction. Such type of reactions are called disproportionation reaction. Example ఇది రాయండి. చూడండి disproportionation reaction. Generally non-metals like phosphorus, sulfur, arsenic, antimony, halogens except fluorine undergoes disproportionation reaction. Fluorine does not undergoes this type of reaction. So definition enti? The reaction in which same element undergoes oxidation as well as reduction. Such type of reactions are called disproportionation reaction. Next inko reaction entrante comproportionation reaction. So what are comproportionation reactions? Give example. చూడండి ఇక్కడ ఏంట్రా అంటే డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నటువంటి రియాక్టెంట్స్ కలిసి ఒకే ప్రోడక్ట్గా రావాలి. సో ఇప్పుడు ప్రోడక్ట్కి రియాక్టెంట్కి ఆక్సిడేషన్ స్టేట్స్ డిఫరెంట్ కనుక ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే కంప్రపోర్షనేషన్ రియాక్షన్స్ అంటాం. చూడు, వెన్ అన్ ఎలిమెంట్ in two different oxidation states of reactants form a single product, the reaction is called comproportionation reaction. So when an element in two different oxidation state, ఇక్కడ చూడండి Ag+2 Ag ఈ రెండు కలుస్తున్నాయి, కలిసి మనకు Ag+గా మారిపోతుంది, Ag+గా మారిపోతుంది. సో ద ప్రోడక్ట్ ఫార్మ్డ్ విల్ బి ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్ విచ్ ఈస్ ఇన్ బిట్వీన్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద రియాక్టెంట్ స్పీసెస్. చూడండి ఇక్కడ రియాక్టెంట్ ఏమో ఒక రియాక్టెంట్ +2 ఉంది, ఒక రియాక్టెంట్ ఏమో 0 ఉంది, రెండు కలిసి ఒక ప్రోడక్ట్ వచ్చింది. వచ్చినటువంటి ప్రోడక్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటంటే ఈ రెండింటి మధ్యలో ఉంటుంది, ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. చూడండి ఇక్కడేమో Ag+ వచ్చింది, ఇది ప్రోడక్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ +1. ఇక్కడేమో రియాక్టెంట్ రెండు ఉన్నాయి, ఒకటేమో +2 ఉంది, ఒకటేమో 0 ఉంది. సో ఈ ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుంది, ఈ రెండింటి మధ్యస్థంగా ఉన్నట్లే కదా. సో 0కు +2కు మధ్యలో +1 కాబట్టి సో బిట్వీన్ దీస్ టూ రియాక్టెంట్ స్పీసెస్ ద ప్రోడక్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ available. So this type of reactions are called
comproportionation reactions. So these are the based on the oxidation states. The reactions are classified into different types. One is the oxidation reaction, another one is the reduction reaction. ఈ రెండు రియాక్షన్స్ ఒకే రియాక్షన్ లో ఉంటే దాన్ని రెడాక్స్ రియాక్షన్ అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అండ్ ఫోర్త్ వన్ comproportionation reactions. So this is the based on the oxidation states types of reactions. Okay, so in the next class we begin with another new topic. Okay, right. Have a nice day.